కదా పెట్టాను. ఇంతలోనే ఏమైంది ఎక్కడ అది? పెట్టారు ఇక్కడ ఎందుకు ఇలా మీరు చేస్తారు? సరే నేను ఒక పని చేస్తాను చూడండి సార్. నేను నా ఫోన్లో నుంచి ఫోన్ చేసి చూస్తాను. మ్, మ్, ఆ, ఆ, దొరికింది. ఆ, మ్, అదే స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. ఇది చాలా తప్పు కదా ఏంట్రా ఇది? నాకేం అర్థం కాలేదే. నా టేబుల్ నుంచి ఎవరు తీసుంటారు? సార్. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది సార్. ఇప్పుడు నేను బెల్లు కూడా పోతున్నాను, అందరూ వస్తారుగా. దానికి ఒక దారి ఉంది. సరే నువ్వు వెళ్ళి బెల్లు కొట్టు. సరే సార్. అలాగే ఇప్పుడు వెళ్ళి బెల్లు కొడతానులే. రా 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 ఆగో. లేదు బా. రా రా చూపి చూపి చూపి. వెళ్ళు 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 రా. ఆగో. వెళ్ళు. ఆగో. లేదు బా. ఇట్రా. నీ బ్యాగ్ లో ఉందేమో చూస్తాను. ఆగో. ఏంటి టీచర్ ఇది? హెచ్ఎం ఫోన్ కనపడడం లేదట, అందుకే చెక్ చేస్తున్నా. ఆగో ఆగో. లేదు సార్. రా 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 నెక్స్ట్ రా. అక్కడే ఆగో. పో లేదు. రామా రామా. వీడేంటి పిచ్చోళ్ళ చేస్తున్నాడు? ఇంట్లో ఎక్కడో మర్చిపోయి పెట్టేసి పిల్లల బ్యాగ్ లో వెతికితే ఎలా దొరుకుద్ది? లేదు బాబురా. పో రామా. అరే లేదు సార్. రా ఆగో. పో రా 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 త్వరగా రా. ఆగో. వాళ్ళు బ్యాగ్ లో ఫోన్ ఎలా వచ్చింది? తనే తీసాడంటావా? ఎందుకలా చేశాడు? సార్ నాకు అనుమానంగా ఉంది. వీడు ఇటువంటి అబ్బాయి కాదు. తప్పు జరిగిపోయిందా? మర్యాదగా ఇలా వచ్చి నిలబడు. సార్ నేను తెలియదు సార్, నిజంగా నాకేం తెలియదు సార్. సార్ రారా. సార్, అమ్మా. రారా అంటే రా. సార్ నాకేం రారా. తెలియదు సార్. నిజం నాన్నలాగా సార్, నేను నీకు చెప్పేది దొంగ నమ్మండి బుద్ధులు సార్. వచ్చాయి కదా? సార్ ప్లీజ్ సార్. చెప్పరా. సార్ వదిలేండి సార్. చెప్పరా అంటే చెప్పు. నాకు దీనికి సంబంధం చెప్పరా. లేదు. తెలీదా? నాకు తెలియదు సార్. అమ్మా తెలీదా? అమ్మా సార్ నాకు తెలియదు సార్. నాన్నలాగా నన్ను నీకు వదిలేండి సార్. దొంగ బుద్ధులు కొట్టొద్దు సార్. నాకేం తెలియదు చేస్తావా? చేస్తావా ఇలా? సార్. దీనికి చేస్తావా? నాకు సంబంధం లేదు సార్. చేస్తావా? చెప్పేది వినండి. అమ్మా చేస్తావా? చెప్పరా. వద్దు చెప్పరా. చేస్తావా ఇలా? చెప్పండి సార్. నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? చెప్పరా. సార్, వదిలేస్తావా? చెప్పరా. సార్, ఏంటి సార్ నన్ను కొట్టుకున్నారు? నాకు దీనికి సంబంధం లేదు. వదిలేండి సార్. సార్ ప్లీజ్ ఇంకొక దెబ్బ వేశారంటేనా? సార్. ఆ మొబైల్ వాడి బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో వీడు చెప్తాడు. చెప్పరా? చెప్తాను. అది వద్దులే, నేను చెప్తాను ఎలా వచ్చిందో. రే ఎక్కడికి వెళ్ళిపోయావురా? నేను ఎక్కడికి వెతికానో తెలుసా? ఈ ఫోన్ తీసుకెళ్లి బాలు బ్యాగ్ లో పెట్టి. ఇది మీ నాన్న ఫోన్ కదా? అవునరా. ఈ రోజుతో వాడు ఈ స్కూల్ వదిలే వెళ్ళిపోతాడు. సూపర్ బాబే, సూపర్ ఐడియా. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. ఏమైంది సాహిరా, రావటంతోనే మూడవుట్గా వస్తున్నా? అది టీచర్, వాడు పిలిస్తే రానంటున్నాడు. బాలు ఇప్పుడు ఎక్కడున్నాడు? అదిగో అక్కడ కూర్చొని ఉన్నాడు. వెళ్ళొచ్చా టీచర్? ఏంటి బాలు ఇక్కడ కూర్చున్నావు? క్లాస్ కిందకొని రాలేదు? మీరు వెళ్ళండి టీచర్, నేను ఇక స్కూల్కి రాను. ఊరికే ఆటలాడుకో, లేసురా. నేను ఇకపై చదవను టీచర్. ఓహో,
చదువు ఆపేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు తెలీదు. అందరూ నన్ను ఎటకాలు చేస్తున్నారు, అది దొంగ కొడుకని చెప్పి. ఇంకెందుకు టీచర్ నేను చదవాలి? ఓ, వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు. ఈ రోజు నిన్ను దొంగ కొడుకు అని అంటున్నారు కదా, రేపు ఈ సమాజం అంతా నిన్ను దొంగోడని అంటుంది. అలా అందరూ చెప్పడం విని విని నువ్వే స్వయంగా దొంగోడవవుతావు. ఇదే విధంగా బాబు కొడుకులు ఇంకా తరతరాలుగా దొంగలు అన్న పేరుతోనే పుడుతూ ఉంటారు. ఏం టీచర్? కానీ నువ్వు తలుచుకుంటే దాన్ని మార్చొచ్చు బాలు. ఈ రోజు దొంగ అని పిలువబడే అందరూ రేపు అదే నోటితో దాన్ని మార్చి చెప్పేలా ఉండాలి. అందుకు నువ్వు ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ఎవ్వరి ముందు తలంచటానికి కాదు, నీ జీవితం గెలిచి చూపించాలి. నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట నువ్వు గెలిచి చూపించాలి. ఈ స్కూల్లో ఉన్నవాళ్ళు, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చెప్పుకోవాలి, వీడు మన బాలు ఏనా అని. అది విని నేను ఆనందించాలి. అది నా బాలువే అనుకోవాలి. నేను చదువుతా టీచర్, నేను చదువుతా టీచర్. మీరు చెప్పినట్టుగానే నేను పెద్ద గొప్పవాడిని అవుతాను. ఎవరు నన్ను ఏం చెప్పినా పర్లేదు, నేను భయపడను టీచర్. నేను చదువుతా టీచర్, ఖచ్చితంగా చదువుకుంటా. గుడ్ బాయ్. గొప్పవాడిని అవుతాను. గుడ్ గుడ్. చదువుకుంటాను. దట్స్ మై గుడ్ బాయ్. గుడ్. నా ప్రియమైన మిత్రులారా, మన స్కూల్ యొక్క అభివృద్ధి ఇది ఇలాగే ఎదగాలి. దానికంటూ మన ప్రిన్సిపల్ గారు కొన్ని విషయాలు మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. అది ఏంటంటే మన పీటీ ఫండ్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. అందుకని ఇక్కడ మనం పనిచేస్తున్నాం. అంతేకాకుండా పిల్లల దగ్గర కూడా కాస్త డబ్బు తీసుకుంటే అది ఆ ఫండ్ కాస్త రైస్ అవుతుందని. ₹1 కూడా నేను ఇవ్వను. అదే విధంగా టీచర్లు ఎవరు కూడా ఇవ్వరు. అది మాత్రమే కాదు, పిల్లల దగ్గర నుంచి ఊళ్ళో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోలేరు. ఎవరంతే. ఒక స్కూలుకు కావాల్సిన కనీస వసతులు ఇక్కడ ఏమైనా ఉన్నాయా చెప్పండి. దానికోసం పీటీఏ బోర్డు ఏం చేసింది అది మాకు తెలియాలి. చూడండి, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. స్టీఫెన్ సార్ అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. మన స్కూల్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని ఒక మెమో రెడీ చేసి చేర్చవలసిన ఆఫీసర్కి చేర్చాం. అన్నట్టు మన పంచాయతీ ప్రెసిడెంట్ శరవణన్ గారు ముఖ్యమంత్రికి కావాల్సిన వ్యక్తి కనుక మన స్కూల్ రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోతాయి. మారుతుంది. జరిగే విషయం చెప్పండి సార్. పోయిన సంవత్సరం లెక్కలన్నీ చూపించగలరా? మీరు కాస్త ప్రశాంతంగా కూర్చోండి టీచర్. లెక్కలు ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది కదా. ఏమైంది టీచర్, మీటింగ్కి ఎందుకు రాలేదు? అయ్యో, నేను వెళ్ళను. అక్కడికి వెళ్ళటానికి పెద్ద పెద్ద వాళ్ళున్నారుగా. అంత పెద్ద మార్పేం జరిగింది? ఖర్చుల లెక్కలు చూసేటప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తాయి. ఆ తర్వాత స్కూల్ పరిస్థితి యథావిధిగా ఉంటుంది. మీరు చెప్పింది కూడా నిజమే టీచర్. అక్కడ జరిగింది పూర్తిగా అదే కదా. ఇప్పుడెలా ఉంది? సరే, ఇప్పుడు నేను నా పని చూసుకుంటాను. సరే సరే మేడం, సరే మేడం. పిల్లలు, అసలు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు చెప్తారా? చూడండి, నా మాట వినండి. ఇక ముందు నుంచి ఈ స్కూల్లో ఇక ఏ పనులు జరగదు. మీరు వేరే స్కూల్కి వెళ్ళిపోవచ్చు. అందుకే చెప్తున్నాను, అంటే మీరు వేరే స్కూల్ వెతుక్కోవడం మంచిది. స్కూల్కి పెయింట్ కొట్టి క్లీన్ చేయడానికి కూడా ఫండ్ లేదు మన దగ్గర. వీటిని చేయడానికి ఖర్చు అవుతుందా సార్? అంత ఖర్చు ఏమీ అవ్వదు. అవునవును, ఆయన చెప్పేది కూడా నిజమే. మనం అందరూ కలిస్తే అది జరిగే పనే కదా. మీరు ట్రై చేస్తున్నారంటే మీ ప్రయత్నానికి నేనే ఫస్ట్ ఫండ్ ఇస్తాను. ఇదిగోండి, పెట్టుకోండి. సార్, నేను మాత్రం ఊరుకుంటానా ఏంటి? నా దగ్గర నేను ఇస్తాను సార్.
ఒకటి రెండు మూడు చక్కగా లెక్కెట్టి మెల్లమెల్లగా ఎగిరే చిన్న తుమ్మెదలు. చిన్న గాలిలాగే చిక్క పిల్లలాగే హాయిగా ఆడేది ఈ చోటులో. డింగిడింగిరా డింగిడింగిరా డింగిడింగిడింగిడింగిడింగిడింగిరా డింగిడింగిరా డింగిడింగిరా డింగిడింగిడింగిడింగిడింగిరా. Yes 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 see 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 heads 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 oh 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 yell 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 my my school my school. My school, my school, my school. చల్లగాలి కాస్త ఆగాలి నీ మనసులో ఆశ ఏంటి చెప్పు. మనసులో ఉండిన స్నేహరాగతాళ సంగతి తెలుసా? ఈ విద్యా జాగాలోన విరబూసే పువ్వులు మనము. తేనీగల్లాగే పడుకుందా చిలకలా మొలకలా ఆడుకుందాము. డింగిడింగిరా డింగిడింగిరా డింగిడింగిడింగిడింగిడింగిడింగిరా డింగిడింగిరా డింగిడింగిరా డింగిడింగిడింగిడింగిడింగిరా. My school, my school, my school. చెట్టుపై ఉన్న పూలపై వచ్చి కూర్చున్నది చిన్న కోకిల. నీ యొక్క నా యొక్క పాట విని కోకిలమ్మ పరుగు తీసెను. ఈ విద్యా జాగాలోన విరబూసే పువ్వులు మనము. తేనీగల్లాగే పడుకుందా చిలకలా మొలకలా ఆడుకుందాము. డింగిడింగిరా డింగిడింగిరా డింగిడింగిడింగిడింగిడింగిరా డింగిడింగిరా డింగిడింగిరా డింగిడింగిడింగిడింగిడింగిరా. ఒకటి రెండు మూడు చక్కగా లెక్కెట్టి మెల్లమెల్లగా ఎగిరే చిన్న తుమ్మెదలు. చిన్న గాలిలాగే జింక పిల్లలాగే హాయిగా ఆడేది ఈ చోటులో.